మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పోలీస్ పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా? అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి, ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్ల నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి. ఆ అనుమతులన్నింటినీ ఇచ్చే బాధ్యత నాది. యంగ్ ఇండియా అనే టైటిల్, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ దిస్ టైటిల్. మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ 1921 నుంచి 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండి. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్.